దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 11. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. 14వ కీర్తన 1వ వచనం. యేసు ప్రభు నా జీవితంలోనికి రాకమునుపు నేనొక నాస్తికునిగానుంటిని. దేవుడు లేడని చెప్పుచు దేవుని యందు విశ్వాసముంచిన వారిని ఎగతాళి చేయుచుంటిని. అయితే 1929వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని మత్తయి 9:2 స్పష్టంగా పలికిన ఒక స్వరమును వింటిని. అప్పటి నుండి నేను దేవునితో నడుచుటకు ప్రారంభించితిని. దేవుని జీవము నాలో ప్రవేశించగా నాలో మూడొంతుల మార్పు కలిగెను. జీవించబడిన ఆత్మ, వెలిగించబడిన జీవము, పవిత్రపరచబడిన దేహము నాకు అనుగ్రహింపబడెను. దీని తర్వాత 1930వ సంవత్సరం జనవరి మాసంలో పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి చదవనారంభించితిని. మొదటి అధ్యాయంలోనే దేవుడు చెప్పెను, దేవుడు మాట్లాడెను అని అనేక పర్యాయములు చదివితిని. 500 సార్ల కంటే ఎక్కువ ఈ మాటను మొదటి పుస్తకంలోనే గమనించదము. దేవుడు మాట్లాడును అను ఈ చిన్న మాట నా జీవితమునకు ఎంతో ఆశీర్వాదకరమాయను. అప్పుడు, ఓ దేవా, నాతో మాట్లాడుము, నీ స్వరమును వినవలని కోరుచున్నాను. ఇక దేనిని నేను ఆశించట్లేదు. నీవు నాతో మాట్లాడి నీ మార్గమును చూపించుము అని ప్రార్థించుటకు ప్రారంభించితిని. దేవుడు మాట్లాడునని నేను చిన్న బిడ్డ వలె విశ్వసించితిని. దేవుడు తప్పక మాట్లాడునన్న విషయమును గ్రహించుటకు కొంత సమయం పట్టినను మనం ఆయనను నిజముగా ఎరిగినప్పుడే ఆ మాట సత్యమగును. తర్వాత అనుదినము ఆయన స్వరమును వినుటకు నేర్చుకుంటేని గనక మీరును ఆయన స్వరమును విని ఆయన నేర్పు పాఠములను నేర్చుకొనవలనని నా కోరిక. ప్రైజ్ ది లార్డ్.